నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి మీ సమస్యకు శాశ్వత పరిష్కారం నేను తీసుకుంటాను. నేను చెప్తున్నా కదా, వచ్చినా ఈ రోజు రేపు కాదు, అది టైం పడుతుంది. మీ సమస్యకు, ఇక్కడ ఉన్న ఇండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం మా ప్రభుత్వంలో మీకు తీసుకొని వస్తాం. అది గుర్తుపెట్టుకో. కానీ జై మాధవక, జై వాసన, జై చంద్రబాబు నాయుడు. నా పేరు దివాకరు, నేను 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు 14వ డివిజన్కు గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వ వైపు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు, అలాగే రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు పోలిట్ బ్యూరో సభ్యులు మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాంకు ఈరోజు 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగినది. వారు ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రావడం జరిగింది. ఎలక్షన్లప్పుడే కాదు, క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చే వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు వేరు, ఓట్ల కోసం కాకుండా ప్రజల సమస్యల కోసం, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రకాష్ నగర్లోని 14వ డివిజన్లో ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగింది. ప్రజల నుండి అన్ని సమస్యలు స్వీకరించారు, అన్ని సమస్యలు పరిష్కారం చేశారు. వారు సొంత ఖర్చుతో ఈరోజు ఎంపీపీ మండల పరిషత్కు 5వ తరగతి వరకు ఉన్న స్కూల్కు ఇలా సొంత ఖర్చుతో 75,000తో పెయింటింగ్ చేపించడానికి కూడా వాసన్న గారు ఈరోజు ఇచ్చారు. సోమవారానికల్లా పని కూడా అయిపోతుంది. అది వారి యొక్క అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ఉద్దేశము. పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ స్టేట్ గవర్నమెంట్ నుండి కానీ అనేక ఫండ్స్ ఎన్క్యాప్ కింద తీసుకొచ్చి కడప నగరాన్ని 50 డివిజన్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. డెవలప్మెంటే రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు, రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారే. మిగతా ఏ పార్టీలు కూడా అభివృద్ధి కోసం ఈ ప్రకాష్ నగర్లో కానీ ఎన్టీఆర్ నగర్లో కానీ నోచుకోలేదు. గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ కాపురాలు ఉన్నారు, 200 మంది కుటుంబాలు ఉన్నారు. అయినా ఏ ఒక్క నాయకుడు కానీ వచ్చి మీ సమస్యలు ఏమిటి, మీ సమస్యలు వాటర్ వస్తుందా, డ్రైనేజ్ ఉందా, రోడ్లు ఉన్నాయా, మీకు పట్టాలు ఉన్నాయా, మీరు ఇండ్లు వేసుకున్నారా, మీకు అన్ని పక్కా గృహాలు వచ్చినాయని ఏ నాయకుడు కూడా ఇక్కడ అడిగిన పాపాన పోలేదు. ఈ పొద్దు వచ్చిన 18 నెలలకే మా వాసన్న గారు, మా ఎమ్మెల్యే గారు వచ్చేసి ఈరోజు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. త్వరలోనే వారం 10 రోజుల్లోనే ఈ సమస్యలు పూర్తి చేసేదానికి మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కానీ అసిస్టెంట్ కమిషనర్ గారికి వెనకమ్మడే సూచనలు ఇవ్వడం జరిగింది. త్వరలో అయిపోతుంది. మా ఎమ్మెల్యే గారు, మా వాసన్న గారు వచ్చినందుకు వాళ్ళు వచ్చి మాకు వెన్నంట ఉంటారు. 14వ డివిజన్కు మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పాము. మళ్ళీ ఒక రోజు వచ్చి మళ్ళీ ప్రకాష్ నగర్ ఆ పక్క ఉంది, కట్టంతా ఉంది. ఆ ఎన్ని సమస్యలు పరిష్కారం చేసి ముందుకు అభివృద్ధిలోకి సాగుతామని అందరికీ తెలియజేస్తున్నారు. నా పేరు బందెల దివాకర్, 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి. అన్న, ఒకప్పుడు వర్షం ఎక్కువ పడితే కన్నా అక్కడ వాటర్ అన్ని యువతలకు వచ్చేటి, ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. డ్రైనేజ్ సమస్య ఏం లేదు. ఇప్పుడు 18 నెలల బట్టి డ్రైనేజ్ సమస్య లేదు. గవర్నమెంట్ వచ్చిన రోడ్డు సమస్య కూడా ఇప్పుడు అన్ని పరిష్కారం అవుతుంది. ప్రకాష్ నగర్లో ఈ వాసన మా ఎమ్మెల్యే అయిన తర్వాత, గెలిచిన తర్వాత దరిదాపు ప్రకాష్ నగర్లో 12 రోడ్లు వేసినారు. 12 రోడ్లు అయిపోయినాయి.